వ్యక్తి ఈ 42 సంవత్సరాల్లో. లోకల్‌గా ఉండే ఏమైనా కారణాలు విజయాల్లో ఏమైనా దోహదపడే అవకాశం ఉందా? ప్రత్యేకంగా శ్రీకాకుళంకి సంబంధించి, మీ హెచ్చర్లకు సంబంధించి. ఉత్తరాంధ్రకు సంబంధించి అనుకుందాం. శ్రీకాకుళం అనే కాకుండా ఈ జోన్ అంతా కూడా ఒకే పరిస్థితిలో ఉంటుంది. అందువల్ల ఈ జోన్లో ఏంటంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం చేయబడినటువంటి జిల్లాలుగా, వెనుకబడిన జిల్లాలుగా పేరుండేది మేము వచ్చేటప్పటికి. కానీ ఎన్టీ రామారావు గారు ప్రతి జిల్లాకి ఒక మంత్రి, ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవి చేయటం వలన ఉత్తరాంధ్రలో 89 వచ్చేటప్పుడు పార్టీ ఓడిపోయిన 24 జిల్లాలు కంబైన్డ్ స్టేట్లో ఉత్తరాంధ్రలో 28 తెలుగుదేశం పార్టీ, 64 టోటల్గా వస్తే రాష్ట్రం మొత్తం మీద తక్కిన 21 జిల్లాల్లో 36 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. దానివల్ల ఏంటంటే నేను చెప్పొచ్చేది ప్రజల తాలూకా అవసరాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలు, వెనుకబడినటువంటి కులాలని రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా పైకి తేవాలనేటటువంటి తపంతో వెనుకబడిన కులాలు వెన్నెముకగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఆ రోజున ఎన్టీ రామారావు గారు కానీ, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని చేస్తుండేటటువంటి కార్యక్రమాల వల్ల తెలుగుదేశం పార్టీకి 42 ఏళ్ళలో ఆయన 7.5 సంవత్సరాలు, ఈయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించారు ప్రజలు. అదేవిధంగా అపోజిషన్ లీడర్గా కూడా తగ్గకుండా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. మళ్ళీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది స్పష్టంగా ప్రజల్లో కనిపిస్తుంది. మళ్ళీ రేపు ఎలక్షన్లో రాబోతుంది. తప్పకుండా పట్టం కడతారు, ఆయన ముఖ్యమంత్రి అయి తీరుతారు 70 రోజుల లోపున. ఇలాగ మీరు అంటున్నట్టు అంతకుముందు నిజంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో వాళ్ళందరూ